యెషూవ మెస్సీనందు ప్రియ సహోదరి సహోదరులకు షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందాం. అదేంటంటే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం నుండి క్రొత్త నిబంధన అని కొంతమంది అబద్ధ బోధకులు బోధలు చేస్తున్నారండి. క్రొత్త నిబంధన అంటే ఎక్కడి నుంచి అంట? అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం దగ్గర నుంచి క్రొత్త నిబంధన అంటారు. అంటే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం ఆఖరి వరకు కూడా పాత నిబంధన అనే వాళ్ళ ఉద్దేశం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మెస్సయ్య పుట్టిన దగ్గర నుండి, మెస్సయ్య గారు పుట్టిన దగ్గర నుండి కూడా క్రొత్త నిబంధనే. బాప్తిస్మిచ్చే యోహాను బాప్తిస్మిస్తున్న దగ్గర నుంచి కూడా అది క్రొత్త నిబంధన అని మనం నమ్మాలి. ఎందుకంటే బాప్తిసం అనేది రక్షిస్తుంది. రక్షణ మార్గంలో ఒక భాగం బాప్తిసం. 1 పేతురు 3:21 ఏం రాస్తుందంటే, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిసంలో రక్షణ అనేది ఉంది. ఇకపోతే రక్షకుడు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. పుట్టిన దగ్గర నుండి కూడా రక్షణ మార్గం అనేది నడుస్తూ ఉంది. మెస్సయ్య గారి ద్వారా అనేక మంది రక్షణ మార్గంలోకి వచ్చారు, అనేక మంది రక్షించబడ్డారు. దానికి జక్కయ్యతో కూడా అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినదని. కాబట్టి ఆయన ఎవరు? రక్షకుడు కాబట్టి తన నోటి ద్వారా కూడా, తోటి మాట ద్వారా కూడా ఆయన రక్షించగల సమర్థుడు. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అని ఉంది 1 తిమోతి 3:16. అంటే ఏంటి? దేవుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. దేవుడే శరీరం ధరించి భూమి మీదకి రావడం వేరు, ప్రవక్తలు రావడం వేరు. ప్రవక్తల్ని ఎలా పంపిస్తాడు? ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మనిషిని కూడా, అంటే ఆయన దృష్టిలో ప్రవక్తగా ఉన్న వాళ్ళందరినీ కూడా మనుషుల్ని ప్రవక్తలుగా పంపిస్తాడు, అపోస్తలుగా పంపిస్తాడు, సువార్తికులుగా పంపిస్తాడు, ఎలాగైతే పంపిస్తాడు. కానీ ఈయన డైరెక్ట్గా పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడిని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు రక్షకుడిగా దిగి రావడం వేరు, దేవుడు రక్షకులను పంపించడం వేరు. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూస్తే దేవుడు రక్షకుని పుట్టించెను, లేక రక్షకుని పంపేను ఇలాంటి మాటలు ఉంటాయి. అనేక మంది రక్షకులు అంటే ఆ ఏజ్కి, ఆ కాలానికి అక్కడ రక్షకులుగా పుట్టిన వాళ్ళు ఉండి వాళ్ళ ద్వారా కొంతమంది రక్షిస్తాడు, వాళ్ళ రక్షకులు. కానీ ఈయన అలా కాదు. ఈయనలాగా దావీదు పట్టణం నేడు మీకు రక్షకుడు పుట్టినాడు, ఈయన సర్వాధికారి అయిన యెషూవ అని బైబిల్ క్లియర్గా రాస్తుంది. హెబ్రీ బైబిల్ మీరు చూస్తుంటే అక్కడ ఏమని రాస్తుంది? సర్వాధికారి అని యావే అని ఉంది. కనుక క్రొత్త నిబంధన అంటే మెస్సయ్య గారు పుట్టిన దగ్గర నుంచి కూడా దాన్ని క్రొత్త నిబంధనే మనం నమ్మాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మెస్సయ్య గారి నోటి మాట ద్వారా రక్షించబడ్డ వాళ్ళు కూడా రక్షణ మార్గంలో లేనట్టే. అంటే రక్షణకి తప్పనిసరిగా రక్తం అనేది చిందించబడాలి. రక్తం చిందించిన తర్వాత మాత్రమే సంఘం అనేది ఆరంభం అవుతుంది. అది బాప్తిస్మిచ్చే యోహాను అనేక మందికి బాప్తిసాలు ఇచ్చాడు. బాప్తిస్మిచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆల్రెడీ సంఘంలో జాయిన్ అయినట్టే. ఇప్పుడు మీరు ఈ క్రిస్టియన్ పాస్టర్స్ని ఎవరన్నా అడగండి, ఒక వ్యక్తిని సంఘంలో కలుపుకోవాలంటే వాడికి బాప్తిసం ఇచ్చిన తర్వాత కలుపుకుంటాడా, బాప్తిసం ఇవ్వకముందే కలుపుకుంటాడా? అంటే బాప్తిసం ఇచ్చిన తర్వాతే కలుపుకుంటాడు. బాప్తిసం ఇచ్చాడంటే ఆల్రెడీ సంఘ సభ్యుడు అయినట్టే అర్థం. మరి బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చాడంటే ఆల్రెడీ వాళ్ళ సంఘ సభ్యులు కారా అంటే అవును. కానీ వీళ్ళ బుద్ధిహీనత అలాగే ఏడుస్తుందండి, ఏం చెప్తాం. అలాగే 3000 మందితోనే క్రొత్త నిబంధన సంఘం స్థాపించబడుతుంది. 3000 మంది కాదండి, అప్పటికక్కడ 120 మంది ఆల్రెడీ ఉన్నారు. అనేక మందిని రక్షించాడు మెస్సయ్య గారు, అనేక మందిని రక్షించాడు, అనేక వేల మందికి ఆహారం కూడా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఫైనల్గా అక్కడ ఉన్నది ఎంతమంది? 120 మంది ఉన్నారని మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి జైలర్ అడుగుతాడు, రక్షణ పొందుటకు నేను ఏం చెయ్యాలి అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 30 అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, సర్వాధికారి అయిన యెషూవనందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాడు. ఒకసారి శిష్యులు అడుగుతారు మెస్సయ్య గారిని, ఏమంటే రక్షణ పొందే వారు కొద్ది మందేనా అంటే ఆల్రెడీ వాళ్ళు రక్షణ పొందుతున్నారు అని మనకి వాక్యం రుజువు అవుతుంది. మెస్సయ్య గారి టైంలో నోటి మాట ద్వారా, మెస్సయ్య గారి యొక్క పరిచయం ద్వారా రక్షణ పొందుతున్నారు కాబట్టి కదా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారు? అవి మనుషులకు అసాధ్యం కానీ ఎలోహింకి సమస్తము సాధ్యం అన్నారు. కనుక మెస్సయ్య గారి యొక్క పరిచర్యలు 3.5 సంవత్సరాల్లో
రక్షించబడిన వారు అనేక మంది ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నారు. అలాగే బాప్తీసు యోహాను ద్వారా చాలామంది రక్షణ మార్గంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆ కాలం నుంచి మించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఈ విధంగా మాట్లాడాడు అంటాడు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎంతమంది? 120 మంది మిగిలారు. అంటే అందరూ రాకపోవచ్చు, కానీ రక్షణ పొందిన వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. అయితే వీళ్ళందరినీ పేతురు ప్రసంగం ద్వారా ఉన్న తర్వాత ఏమైందంటే అపోస్తలులు 2:37 వారు ఈ మాట విని హృదయంలో ఉంచుకుని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలను అడుగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యెషోవా మెస్సీయ నామమున బాప్తిసం పొందురే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా సర్వాధికారి అయిన మన ఎలోహిం తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అంటే దాని అర్థం ఏంటి? అక్కడున్న 120 మందికి ప్లస్ ఇంకా రాలేని వాళ్ళు కూడా సంఘంగానే ఉన్నారు కనుక వాళ్ళకి వెళ్ళి చేర్చుకు వచ్చారు. అలా రక్షణ పొందుతున్న వారిని సంఘమునకు చేర్చుచు వస్తున్నారు అని మనకు బైబిల్లో కనిపిస్తుంటుంది. అపోస్తలుల గారు 2:47 ఏముందంటే ఆనందముతోనూ నిష్కపటను హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని మరియు సర్వాధికారి రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినం వారితో చేరుస్తున్నారు అని ఉంది. కనుక రక్షణ అనేది ఎప్పుడు నిలిచిందంటే రక్షకుడు పుట్టిన దగ్గర నుంచి మెస్సయ్య గారు పరిచర్య స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రక్షణ పొందుతూనే ఉన్నారు. యోహాను బాప్తిసం దగ్గర నుంచి యోహాను దగ్గర ఎంతమంది అయితే బాప్తిసం పొందారో వాళ్ళందరూ రక్షణ మార్గంలో ఉన్నారు. అర్థమవుతుందండి. కనుక ఏంటిది అపోస్తలుల 2వ అధ్యాయం దగ్గర నుంచి సంఘం స్థాపించబడింది. అక్కడి నుంచే మొట్టమొదటి సంఘం. వీళ్ళ బాధ అంతా ఏంటంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు మాటలు ఎందుకు చెప్తుంటారంటే సంఘం అనేది పెంతుకోస్తు రోజుని స్థాపించబడింది నేను చెప్తారంటే పెంతుకోస్తు పండుగ ఎప్పుడు ఆదివారం వస్తుంది కాబట్టి అని. ఈ ఆదివారం ఆరాధన అనేది సాతాను సంగతి వాక్యం తెలుసు. వాక్యం తెలిసిన ఎవడో కూడా ఆదివారం ఆరాధనని సమర్థించారు. ఏం చేద్దంటే ఆదివారం ఆరాధన అనేది అపోస్తలులు ఎవడో చేయలేదు. పస్కాలో మెస్సయ్య గారు చనిపోయిన తర్వాత 7 సబ్బాతులు అంటే 7 వారపు విశ్రాంతులు లెక్కించిన తర్వాత వస్తుంది సండే అంటే పెంతుకోస్తు పండుగ. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మెస్సయ్య గారు చనిపోయిన తర్వాత శుక్రవారం చనిపోయారు, ఆదివారం లేచారు. గుడ్ ఫ్రైడే సండే అనేది పచ్చి అబద్ధం, పచ్చి మోసం. అది వాక్య ప్రకారంగా కూడా మనకి కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. అయినా ప్రతి శుక్రవారం ఎలాగొస్తుంది, ప్రతి ఆదివారం పునరుత్థాన దినం ఎలాగొస్తుంది. ఇంకా నయమండి, సంవత్సరానికి పునరుత్థాన దినం అన్న అనుకోవచ్చు. ఈ పాస్టర్లు ఏం చెప్తున్నారంటే ప్రతి వారం పునరుత్థాన దినం ఏంటంట. వారం పునరుత్థాన దినం అయితే మరి వారం ఆదివారం పునరుత్థాన దినం అయితే మరి వారంలో వచ్చే శుక్రవారం ఏమవ్వాలి? గుడ్ ఫ్రైడే అవ్వాలి కదా. కాబట్టి పాస్టర్ల మాటలు నమ్మకండి. పాస్టర్లు అన్ని అబద్ధాలు చెప్తారు. చాలామంది పాస్టర్స్ అబద్ధాలు చెప్తారు. యూనివర్సల్ లయర్స్ అనమాట. ప్రపంచపరంగానే అబద్ధాలు చెప్పేవాళ్ళు పాస్టర్లు అత్యధికంగా ఉన్నారు. కాబట్టి గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే అనేది పచ్చి అబద్ధం, అదొక ట్రెడిషనల్ లై. కనుక అలాంటివి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆదివారం పునరుత్థానం, పెంతుకోస్తు పండుగ ఆదివారం వచ్చింది, తర్వాత ఆదివారం లేచాడు, ఇవన్నీ చెప్పడం కోసం ఆదివారాన్ని ఎత్తి చూపించడం కొరకు వీళ్ళు ఏం చెప్తారంటే సంఘం కూడా ఆదివారమే స్టార్ట్ అయ్యింది, స్థాపించబడ్డది అని చెప్తారు. కానీ ఇవన్నీ పచ్చి అబద్ధాలు. కాబట్టి ఇలాంటి అబద్ధాలు నమ్మి మోసపోవద్దు. మెస్సయ్య గారు చనిపోయిన వారంలో ఆయన 14వ తారీఖు అంటే మొదటి నెల 14వ తారీఖు ఆయన చనిపోయాడు. ఆ సంవత్సరం బుధవారం వచ్చింది. అది డేక్స్ బైబిల్ మీరు చూసిన డేక్స్ బైబిల్ కూడా రాశాడు క్లియర్గా. అంటే ఆయన బుధవారం చనిపోయి శనివారం అంచెగడియల్లో లేచాడని డేక్స్ బైబిల్ కూడా చెప్తుంది. కనుక ఆ సంవత్సరం ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే సబ్బాత్ ఆచరిస్తారు. సమాజం సబ్బాత్ ఆచరించారు. అలాంటి సబ్బాతులు 7 సబ్బాత్స్ ఆచరించిన తర్వాత పెంతుకోస్తు పండుగ వస్తాయి. పెంతుకోస్తు పండుగ ఆదివారం ఈ అపోస్తలుల కార్యాల దగ్గర నుంచి రావడం లేదండి. ఇది మోషే కాలం దగ్గర నుంచి కూడా పెంతుకోస్తు పండుగ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా పెంతుకోస్తు పండుగ ఎప్పుడు కూడా ఆదివారమే వస్తుంది. కాబట్టి ఆదివారం వస్తుంది కాబట్టి అదేమో గొప్ప విషయం ఏం కాదు. అది
యాన్యువల్ ఫీస్ట్ అనమాట. యాన్యువల్ ఫీస్ట్ అది సంవత్సరం వచ్చే పండుగల్లో పెంతుకోస్తు పండుగ ఎప్పుడు కూడా ఆదివారమే వస్తుంది. అలాగే పసక పండుగ కూడా రావచ్చు. ఈ సైక్లింగ్ కాబట్టి ఈ సైక్లింగ్లో ఆదివారం అనేది పండుగల్లో కూడా ఆదివారం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆదివారం గొప్పది అని చెప్పడానికి వీళ్ళు చూపిస్తున్న ఈ దొంగ మాటలు తప్పేవి. వాస్తవానికి అపోస్తలుల 2వ అధ్యాయం దగ్గర నుంచి సంఘం స్టార్ట్ అవ్వలేదు. సంఘం స్టార్ట్ అయింది ఎప్పుడంటే మెస్సయ్య గారు నోటి మాటతో ఆయన రక్షించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా సంఘం స్టార్ట్ అయింది. సంఘాన్ని కడతాను అన్నాడు కాబట్టి అక్కడి నుంచి కట్టేశాడని చెప్తున్నారు వీళ్ళు. కట్టివాడు ముందు అన్నీ సమకూర్చుకుంటాడు. అర్థమైందండి? కట్టివాడు అన్నీ సమకూర్చుకుంటాడు. అలాగే రక్షణ మార్గంలో ఉన్న వీళ్ళందరినీ ఆయన కడుతూనే వస్తున్నాడు. కనుక ఆయన సంఘాన్ని కట్టినట్టుగా మనం తర్వాత చూస్తూ ఉంటాం. కనుక ఈ విషయాలన్నింటిని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అపోస్తలుల 2వ అధ్యాయం దగ్గర నుంచి సంఘం స్టార్ట్ అయ్యింది అనేది 100% అబద్ధం. అలాంటి అబద్ధాలు నమ్మి మోసపోవద్దని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించగాక. అందరికీ సెలవు.